హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైడ్రా హోర్డింగ్స్ తొలగింపు వివాదాస్పదంగా మారింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ హోర్డింగ్స్, యూనిపోల్స్ తొలగించడంపై తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. యాడ్ ఏజెన్సీలపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. హైడ్రా, మున్సిపల్ అధికారులకు మధ్య సమన్వయ లోపంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కానివ్వండి, యూనిపోల్స్ అనుమతులు లేని వాటి మీద ఇప్పటికే హైడ్రా కొరడా చూపిస్తుంది. అందులో భాగంగానే గడిచిన 2 వారాలుగా అనుమతులు లేని హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే అనుమతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని హోర్డింగ్స్ ని తొలగించడం మీద ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు కూడా కలిశారు. వారి సమస్యలను కూడా హైడ్రా దృష్టికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు, సో ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనము మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా హైడ్రా గడిచిన కొద్ది రోజులుగా అనుమతులు లేని వాటి మీద కొరడా చూపిస్తుంది, తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కమిషనర్ రంగనాథ్ గారిని కూడా కలిశారు. మీ సమస్యలను కూడా దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రధానంగా కమిషనర్ దృష్టికి ఏం తీసుకెళ్లారు, ఏం చెప్పారు? మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసాము. ఆయన దేని గురించి కలిసామంటే, ఈ అవుట్స్కట్స్ శివారు ప్రాంతాల్లో ఉన్న హోర్డింగ్స్ అంటే 26 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు సరౌండింగ్స్ ఉండే మున్సిపాలిటీస్లో అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్ మీద ప్రైవేట్ ల్యాండ్స్లో ఉన్న హోర్డింగ్స్ గురించి ఇష్యూ ఉంది. అది ఏంటి అంటే, వాళ్ళు ఇల్లీగల్, లీగల్ అనే మ్యాటర్ తీసుకొచ్చారు. అది 2023-24 కదా, 24 మార్చి 18న CDMA అంటే MAUD నుండి CDMA నుండి ఒక సర్క్యులర్ వచ్చింది మాకు. ఏమని, కొత్త ఫీజెస్ రివైజ్ చేస్తున్నాము, లెవీ ఫీజెస్ వేస్తాము, వాటికి సంబంధించింది ఏమైనా ఉంటే అప్పటి వరకు ఆపండి, మీరు పర్మిషన్స్ ఎలాంటివి ఇవ్వకండి అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు. ఆ సర్క్యులర్ ఇదే, దీనికి సంబంధించిన సర్క్యులర్ ఇదే. ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఈ సర్క్యులర్ ఇచ్చినప్పుడు మేము అక్కడ నుంచి హోర్డింగ్స్ వేయడము ఆపేసాము. ఉన్న హోర్డింగ్స్ని రన్ చేస్తున్నాం. ఏదో కొన్ని ఉంటే 1-2 ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఉండొచ్చు, వాటికి సంబంధించిన హోర్డింగ్స్ మీద చర్య తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. దానికి మేము ఎక్కడ అబ్జెక్షన్ కూడా పెట్టలేదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉన్న హోర్డింగ్స్ మీద వాళ్ళు వెళ్ళరనే ఉద్దేశంతో ఉన్నాం. నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి శివారు మున్సిపాలిటీస్ నుంచి లో లెవెల్ క్యాడర్ అంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, అసిస్టెంట్స్, వాళ్ళు TPS టౌన్ ప్లానింగ్లో వాళ్ళు ఫోన్లు చేసి అందరికీ అన్ని యాడ్ ఏజెన్సీస్కి కాల్ చేసి మీరు తీసుకోకుంటే హైడ్రా తీసేస్తుందనే ఒక ఇన్ఫర్మేషన్తోని భయభ్రాంతులకు గురై కమిషనర్ గారిని కలవడం జరిగింది. పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీసేస్తామనే మాట మాట్లాడినందుకు అందరూ భయపడ్డారు. అది దానికోసమని క్లియరెన్స్ కోసం దాని కరెక్ట్గా ఏమొస్తుంది అని సార్ని కలవడం జరిగింది. సార్ చాలా క్లియర్గా చెప్పారు మాకు, ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ ఉన్నాయి అంటే ట్యాక్స్ పే చేసి ఉన్నాయి, ₹1 ట్యాక్స్ పే చేసినా సరే మేము ఆథరైజ్డ్ కింద ట్రీట్ చేస్తాం. అది మేము ఒకవేళ ట్యాక్సెస్ లేని వాటిని మాత్రం అనాథరైజ్డ్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పారు. పూర్తి భరోసా ఇచ్చారు మాకు. ఆ విషయంలో పూర్తిగా జరిగింది. యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్కు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు కొందరు అధికారులు. అది మా దృష్టికి వచ్చింది. అధికారులు 89%, 80 నుంచి 90% ఇల్లీగల్ అంటారు, కానీ అది పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అది. ఎందుకంటే మ్యాక్సిమం లీగల్గా ఉన్నాయి, 10-20% ఉంటుండొచ్చు, కానీ దీన్ని ఉల్టా చెప్తున్నారు వీళ్ళు గవర్నమెంట్కు. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే, ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చేస్తారు, ఫస్ట్ పిచ్చి కుక్కని చేసి చంపుతారు. అదేవిధంగా ఈ ఇండస్ట్రీని కొంతమంది కుట్ర చేస్తుండ్రు, ఇట్లా చేద్దామని చూస్తున్నారు. మేమైతే పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. అసోసియేషన్ తరఫున మేము అందరం మీటింగ్ పెట్టుకుంటున్నాము. త్వరలో కార్యాచరణ పూర్తి చేసుకొని మేము వీధి పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. సో నా హంబుల్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, సార్ మాకు ఉద్యోగాలు కల్పించకుండా కనీసం ఇట్లా ఉపాధి కల్పించండి, తద్వారా 1000 మంది బతుకుతారు. మాకు కొత్త పాలసీ తేవండి. మాకు దీనికి మా ఇండస్ట్రీకి పాలసీ అనేది లేదు. ఒక పాలసీ చేస్తే విధి విధానాలు ఉంటాయి, మేము అందరం బతాము, చల్లగా అందరం బతాము, మిమ్మల్ని యాద్ చేసుకుంటాం కూడా. కానీ ఈ విధంగా మమ్మల్ని పిచ్చి కుక్క చేసి చంపుతా అంటే